చూడండి అందరూ కార్మికుల ఏలత్రం కాకినాడ జిల్లా పచ్చిపడి జిల్లా ఏలత్రం జిల్లా. అయితే మాకు గత 7 సంవత్సరాల నుండి మా నాయకులు అందరూ మమ్మల్ని తిప్పుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళకపోతే అక్కడే మీరు ఆపి మీ స్థలం ఉండని చెప్పారు. అలాంటి మాకు స్థలం చూపించారు. వైసీపీ ఉన్నప్పుడు స్థలం చూపించారు. ఆ స్థలంలో మీరు ఇష్టం వచ్చి కట్టుకోమని చెప్పారు. కట్టుకోమని చెప్పి మీ ఈ మధ్య మాకు తోమత్ తెలక మా కమిటీలు ఇప్పించన్నారు. దానికి ఒక ప్రభుత్వం ప్రసాద్ గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు మా డొనేషన్ కింద. మీరు వర్క్ స్టార్ట్ చేసుకున్న అప్పుడు చెప్పారు. తర్వాత మా నాయకులు ఏలతో నాయకులు కూడా చెప్పారు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. మాకు అవన్నీ చాలా మాకు ఉన్న డబ్బులు చాలా మేము ఇంకా డబ్బులు కోరేసుకుంటున్నాం. అంతలో వచ్చి మేము వడబోనీలు పెట్టుకోలేము. తామిస్తులు ఓన్లీ మనిషికి 1000, 2000, 5000 ఎవరు తోచిమడికి వాళ్ళు వేసి మేము బోనీలు పెట్టుకున్నాం. ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేద్దాం అంటే మాకు కమిటీ వాళ్ళు కూడా నిర్ణయిస్తానన్నారు లోన్ ఇచ్చి. ఆ లోన్కి కూడా మాకు ఇంకా సంబంధం చెప్పకండి, మేము దళితులు అని చెప్పేసి మీ అక్రమంగా నిర్మిస్తున్నారు స్థలం అని బిల్డింగ్ కట్టామని చూపించారు. ప్రతి నాయకుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అది మీ ఎక్కడ కట్టామో మాకు చూపించాలి. మేము దళితులం కదా, మాకు దొంగతనంకి వెళ్ళాం. ఆ దొంగతనం ఎక్కడ చేసామో మాకు చూపించండి. అంతేగాని మీరు పేపర్కి ఇచ్చి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. అది ఎక్కడ కట్టామో ప్రతి నాయకులు మాకు చూపించాలి. మీరు చూపించిన స్థలంలోనే మేము కట్టుకున్నాం, మేము ఎంచుకున్నాం. మీరే చూపించారు స్థలం. ఆ స్థలం మీరు నిర్ణయించలేదు. బిల్డింగ్ కట్టుకున్నారు, పౌడీలు కట్టుకున్నారు. మాకు ఇంకా సోమం చాలక మా డబ్బులు పోగేసుకున్నాం, రూపాయలు పోగొట్టుకున్నాం. మాకు కమిటీ వాళ్ళు కట్టేస్తున్నాం. ఒక ఆయన 3 లక్షల రూపాయలు ఇస్తున్నాం హామీ ఇచ్చారు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. దానికి సంబంధించినవి మేము చూస్తాం. దీనికి సంబంధించి మమ్మల్ని ఎక్కడ పెట్టారో అదే సెంటర్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి మేము చేసిన తప్పు అని వాళ్ళు నిర్మించుకొని మా తప్పు మేము తెలుసుకోమని చెప్పి మా స్థలం మాకు ఇప్పించండి. అక్కడ ఇప్పించారు, ఎక్కడ ఇప్పించారు మాకు అనవసరం. కానీ మీరు అన్న మాట మీరు ఒంగి ఉన్నాం. ప్రతి దిక్కులకి ప్రతి మీటింగ్ రమ్మంటే వెళ్ళాం. అంటే ఎంతమంది మీటింగ్ వెళ్ళి మా పెద్ద వేస్తే వాడుకోవడం చూశారు అందరు నాయకులు. ఆ వాడుకున్నది ఏంటో మాకు తెలియాలి. మేము దౌర్జన్యం ఎలా చేస్తాను. ఆ వాడుకున్నది ప్రతి దిక్కులు కూడా మాకు రావాలి. అది నాకు న్యాయం చేయాలి. ఈ న్యాయానికి వెళ్ళకపోతే జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయిలో మేము పరిగెడతాం. ఎంత దూరమనే వెళ్తాం. ఆ కంప్లైంట్ ఇచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఇంతవరకు ఇతర తీసుకున్న కంప్లైంట్ మాకు వెనక్కి వచ్చి మాకు సారీ చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. మీ అక్రమం ఎలా మీరు చూపించారు, మేము వెళ్ళాం. దీని మధ్యకి రాష్ట్ర స్థాయిలో లెక్కడతాం. విజ్ఞం చేసి ఎక్కడికైనా వెళ్తాం. మేము దీనికోసం ఇంతలో మా దగ్గర ఉన్న డబ్బులు లేకపోతే అప్పులు చేయించారు, మీరు పరిగెడతాం. మేము తప్పు చేయలేదు. ఆ తప్పు ఎక్కడ చేసి మీరు నిరూపించండి. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. భవన నిర్మాణ కార్మిక సంఘం ఏలేశ్వరం. గత ప్రభుత్వంలో మాకు జగన్మోహన్లో మాకు గత ప్రభుత్వం వాళ్ళు మాకు సైట్ నిర్ణయించి ఇవ్వడం జరిగింది. ఇచ్చినట్టు ఇచ్చి మా మీద ఫిర్యాదు చేశారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టారు. మేము వీళ్ళ దళారులు అని దొంగలుగా చిత్రీకరించారండి మమ్మల్ని. దీనికి సంబంధించి గట్టిగా మేమందరూ ఈ ధర్నా చేయడం జరుగుతుందండి. గతంలో ఈ స్థలం వాళ్ళే ఇచ్చారండి మాకు. వాళ్ళే ఇచ్చి ఇప్పుడు వాళ్ళే లాక్కుంటున్నారు. దీనికి సంబంధించి వాళ్ళే ఇచ్చే స్థలం వాళ్ళే ఇచ్చి వాళ్ళే వెనక్కి తీసుకుంటున్నారు. తీసుకుని దీనికి సంబంధించి మేము గట్టిగా వాళ్ళే మాకు ఈ స్థలాన్ని అప్పగించాలని మేము కోరుచున్నాం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి బలమైన కారణం ఉందండి. గత 7 ఏళ్ళు నాయకులు, వైసీపీ నాయకులు మమ్మల్ని కోట ఇచ్చుకొని మా పంట స్థలం ఇస్తామని మన జగన్ కోణంలో 10 సెంట్స్ స్థలం చూపించారండి. వాళ్ళే చూపించారు, సాక్ష్యాలు ఉన్నారండి, వాళ్ళ వీడియో అన్నీ ఉన్నాయి. ఈ రోజున మేము అక్రమంగా ఆ కడప నుంచి ఆర్డీ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళే వెళ్ళి తెలియపరిచారండి. మరి ఇది ఏ రకంగా సబ్జెక్టు అనేసి మాకు అర్థమవుతుందండి. ఈ మిల్లి మీరు ఏమి నోట్ ఇచ్చారో ఆ మిల్లి మీరు వెనక్కి తీసుకోవాలండి. తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మేము చాలా గట్టిగా మేము పగలబందిగా జిల్లాల కూడా మాకు యూనియన్లు ఉన్నాయండి. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మాకు యూనియన్ ఉండి యూనియన్ అందరూ పిలుపుకుంటాం మేము. వీళ్ళు దీన్ని వెనక్కి తీసుకొని ఏమన్నారో మిల్లు అక్కడే మాకు స్థలం ఇప్పించి అక్కడే మాకు బిల్డింగ్ కట్టేలా ప్రయత్నించారండి వీళ్ళే. ఇది మీకు చెప్పిన వినపడండి.